ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా వాటు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సినీ ప్రియుల్ని అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బాలీవుడ్ లో సందడి చేస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ నేపథ్యంలో నాటు తరహాలో ఓ పాట ఉండనున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని చిత్రీకరణను జూన్ చివరి వారంలో మొదలు పెట్టడానికి దర్శకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2 నెలలుగా బృందం ఈ డాన్స్ కోసం ఏర్పాట్లు చేస్తుంది. కానీ హృతిక్ గాయం కారణంగా షూట్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో ఇద్దరు తారలు జూన్ లో ఈ పాట షూట్ ను ప్రారంభిస్తారు. దీనికోసం యశ్రాజ్ స్టూడియోలో భారీ సెట్ ను సిద్ధం చేశారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల తారక్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ అదిరిపోయే రేంజ్ రికార్డును ఓ విషయంలో నెలకొల్పింది. ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ యూట్యూబ్ లో ఏకంగా 126 గంటల పాటు నంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇకపోతే ఈ మూవీ టీజర్ టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల టీజర్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. మహేష్ హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ యూట్యూబ్ లో 123 గంటల పాటు నంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగితే, రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ టీజర్ యూట్యూబ్ లో 123 గంటల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. ఈ 2 మూవీల టీజర్ రికార్డులను క్రాస్ చేస్తూ వార్ 2 మూవీ తెలుగు వర్షన్ టీజర్ 126+ గంటల పాటు యూట్యూబ్ లో నంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇలా ఈ మూవీ టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా వాటిని ఈ మూవీ టీజర్ బద్దలు కొడుతూ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. మరి హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రయోగంలో సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై వచ్చే మాస్ సాంగ్ ను షూట్ చేయడానికి ప్రస్తుతం సెట్ వేస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు పోటీ పడే విధంగా స్టెప్స్ వేయబోతున్నారని, పైగా ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ ని మించి ఎన్టీఆర్ డాన్స్ ఉండబోతుందని కూడా తెలుస్తుంది. అలాగే విజువల్ గా కూడా భారీ స్థాయిలో ఈ సాంగ్ ఉంటుందట. ఇక ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.